చెలో సెక్రటేరియట్ అనేది డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి కూడా ఆవిడ చెలో సెక్రటేరియట్కి పిలుపునిచ్చడం అయితే జరిగింది. సో దీంట్లో షర్మిలతో పాటు ఉద్యోగ సంఘం నేతలు కానీ విద్యార్థి సంఘం నేతలు కానీ ఏమైనా పాల్గొనే అవకాశం ఉందా? పిలుపుకోవడం జరిగింది. అన్ని పార్టీలు కూడా పిలుపుకోవడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో డిఎస్సి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంగానే దీన్ని చూడాలి తప్ప ఇప్పుడు ఎన్నికల తాయిలంగా దీన్నిచ్చి నిరుద్యోగుల్ని మోసం చేయడం కావచ్చు, అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులను మోసం చేయడం కావచ్చు. మోసం చేసే దాంట్లోనే 25,000 పోస్టులు ఖాళీలు ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 6,100 పోస్టులను విడుదల చేయడంలోనేటువంటి ఆ తాత్పర్యం ఎలా చూడవచ్చు ఏంటి అనే దాని మీద ఆవిడ బహిరంగ సభల ద్వారా చెప్పడమే కాకుండా ఏదైతే డిఎస్సి అభ్యర్థులను మోసం చేసే అందుకే ఈ మోసపూరిత ఈ దగా డిఎస్సి అని చెప్పిన ఆవిడే మొదటగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా నిరుద్యోగ యువత గత 5 ఏళ్ల కాలంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుందని చెప్పడంతో పాటు ప్రతి ఏటా పెద్ద ఎత్తున ఆ నిరుద్యోగాన్ని రూపుమాపుతామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు 5 ఏళ్లలో ఇప్పుడు నిరుద్యోగుల సమస్యలు కానీ నిరుద్యోగుల ఉద్యమాలు కానీ గుర్తు రాలేదు. అనేక సార్లు దీని మీద ఉద్యమం చేసినటువంటి అనేక విద్యార్థి సంఘ నాయకుల మీద కేసులు పెట్టారు, బలవంతంగా అరెస్టులు చేశారు. ఈ రోజు మళ్ళా మీరు ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సొల్యూషన్ ఇవ్వకుండానే పూర్తిస్థాయిలో మరొకసారి ఎన్నికలకు వెళ్తూ కూడా ఇటు డిఎస్సి ఉద్యోగులకు మాత్రమే నామమాత్రపు తాయిలాలు ఇచ్చి మోసం చేసేటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి ఉద్యోగుల సమస్యలు అలాగే పెండింగ్ లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్న పలు సమస్యలు ఏవైతే ఈ సమస్యలన్నింటి మీద ఆవిడ ముక్తగంధంతో మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. ఈ సమస్యలన్నింటి కూడా పెద్ద ఎత్తున ఆవిడ ఉద్యమాలు చేసే తీరుతాం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అని చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఇప్పటి వరకు కూడా పోలీసు దానికి సంబంధించిన ప్రభుత్వం మిన్నగుండిపోవడం, ప్రభుత్వం స్పందించకపోవడం, ప్రభుత్వం పక్షాన ఈ అధికారులు ప్రభుత్వ పక్షాన ఏ మంత్రి కానీ ఎవరు కూడా దాన్ని మాట్లాడకపోవడం, దాని మీద సరైనటువంటి ఏదైతే ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద పరిశీలించకపోవడంతో కూడా ఉద్యమాలకి దారి తీసే అవకాశం కనబడుతుంది. షర్మిల చేసినటువంటి ఏదైతే షర్మిల బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ నేతలతో కలిసి మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ లైవ్ లో ఉన్నటువంటి విజువల్స్ చూసేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఏదైతే ఈ సందర్భం కనిపిస్తోందో ఉద్యోగుల్ని ప్రభుత్వం పట్టించుకోలేదు 5 ఏళ్ల కాలంలో అని చెప్పనేసి చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పిన షర్మిల గతంలోనే చెప్పింది. అయితే ఈ ఉద్యమానికి సంబంధించి ఈ ఉద్యమాలకు సంబంధించి ప్రభుత్వం ఎక్కడికక్కడే ఉక్కుబాదంతో తొక్కివేసింది తప్ప ఎవరిని కూడా ఉద్యమం దారిలోకి వెళ్ళలేదని చెప్పని కూడా షర్మిల ఓపెన్ పరిస్థితి ఉంది. దాని నేపథ్యంలోనే ఈ చెలో సెక్రటరీ కార్యక్రమం అయితే ఈ రోజు ఆవిడ చెలో సెక్రటరీ అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆంధ్రరత్న భవన్ దగ్గర ఆవిడ రోడ్డు మీద బైఠాయించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ప్రతిభ రైట్ శ్రీనివాస్, షర్మిలతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ప్రస్తుతానికి అయితే షర్మిల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. అంటే ఆవిడ బయటికి రాకుండా అక్కడ కూర్చున్నటువంటి అంటే బైఠాయించి ఉన్నటువంటి పరిస్థితి మాత్రమే చూడగలుగుతున్నాం. విజువల్స్ లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఏంటంటే ఆవిడ షర్మిల బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనుక వస్తే కనుక గేట్ దాకా అంటే గేట్ లోపల మాత్రమే ఆవిడ బైఠాయించింది. ఆవిడ గేట్ బయటకు వస్తే కనుక అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆవిడ అరెస్ట్ చేయకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఆవిడ చుట్టూ చేరుకున్నారు. అంతేకాకుండా ఆవిడ బయటికి రాకుండా అడ్డుకున్నటువంటి పోలీసుల్ని నిరంకుశత్వాన్ని ఆవిడ వ్యతిరేకిస్తూ కూడా రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రతిభ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. కెమెరాలన్నీ అడ్డం పెట్టేస్తున్నాయి. గేట్ అండి అన్న, గేట్ అండి, గేట్ అండి, అసలు గేట్ అండి ఎవరు లైవ్ వెళ్తున్నా
అన్నా గేట్ వేయండి అసలు గేట్ వేయండి గేట్ వేయండి మాస్టారు గేట్ వేయండి మీరు ఇట్లా కేబుల్ క్లోజ్ ఫ్రేమ్ అది ఓపెన్ ఫ్రేమ్ ఇది లాంగ్ ఫ్రేమ్ ఇది మైక్ తీసేస్తావా దయచేసి కూర్చోండి దయచేసి కూర్చుంటా ఒక్క నిమిషం అభివృద్ధి అక్కడ దయచేసి కూర్చోండి జెండాలు లాస్ట్ ఒక్కరు వేసినా అందరూ మన వెనకాల వేస్తారు ఎవరు వేయండి మీరు కూర్చోవాలా వెనక్కిపోండి మీరు కూర్చోవాలా వెనక్కిపోండి రైట్ నిల్చోవద్దు దయచేసి మీరు నిల్చున్నారంటే వెనక్కి వెళ్ళిపోండి లాస్ట్ లోకి కూర్చున్న మాత్రం కూర్చోండి మెగా డిఎస్సీ మెగా డిఎస్సీ మెగా డిఎస్సీ మెగా డిఎస్సీ మెగా డిఎస్సీ మెగా డిఎస్సీ Job calendar, job calendar, job calendar, job calendar, job calendar. We want.
చూస్తున్నాం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అక్కడ మోహరించిన పోలీసులు పలువురు నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలను కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా కాంగ్రెస్ నేతల అరెస్టుపై షర్మిల ట్వీట్ చేశారు. జగన్ దుర్మార్గపు పాలనకు ఇది పరాకాష్ఠగా షర్మిల పేర్కొన్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిల అక్కడ బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆంధ్రరత్న భవన్ దగ్గర షర్మిల బైఠాయించారు. షర్మిల బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. షర్మిలతో పాటుగా కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొనడం మనం చూస్తున్నాం. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద షర్మిల బైఠాయించి నినాదాలు చేస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ మోహరించిన పోలీసులు పలువురు నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజ్యం